హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అందరం కలిసి పిండి పనులు అయితే చేస్తున్నామండి. ముందుగా అయితే అటుకులు అయితే కొంచెం దూరగా వేయించి ఒక సంచిలో అయితే పోసామండి. ఇక నానమ్మేమో పుడక గీరుతుంది, అమ్మనేమో పిండి విసుకుతుంది గర్జలు చేయడానికి. అక్క అయితే అటుకులకి పోపు అయితే చేస్తుందండి. పోపు అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో అయితే ఎల్లిగడ్డ జీలకర్ర అయితే వేస్తుంది, ఎందుకంటే ముందే వేస్తే మాడిపోతుంది కదా, అందుకోసమని. పోపు అయితే రెడీ అయిపోయిందండి. అందరం కలిసి అటుకులు అయితే కలుపుతున్నామండి. ఇంకా పోపు వేసుకుంటూ అందరం కలిసి కలుపుతున్నాము. అటుకులు బేలాలు కూడా కలిపేసి పక్కన పెట్టేసిన తర్వాత పచ్చడి కూడా పెట్టిస్తున్నామండి. కొత్త ఆవకాయ పచ్చడి. ఇంకా పెళ్ళి కదా, పెళ్ళి అయిన తర్వాత పెట్టకూడదు, అందుకే ముందే పెట్టిస్తున్నాము. చుట్టాలందరికీ స్నాక్స్ లాగా తినడానికి ఇంకా బేలాలు, అటుకులు, గర్జలు అన్నీ చేస్తున్నామండి. ఇందులో బూందీ కూడా కలుపుతాము, టేస్ట్ బాగుంటుంది. మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, అలాగే మా మమ్మీ కూడా అందరం కలిసి అయితే వచ్చామండి. ఇంకా పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయినాయి. పేలాలు, అటుకులు అయితే కలిపేసి సంచులలో అయితే వేసి పెట్టేసామండి. ఇప్పుడైతే పచ్చడి అయితే కలుపుతాము. కొత్త ఆవకాయ పచ్చడి అయితే పెడుతున్నామండి. ఆయిల్ అయితే ముందే పోపు చేసి పక్కన పెట్టాము, చల్లారింది. అందుకే ఇప్పుడైతే పచ్చడి అయితే కలుపుతున్నాము. వేడివేడిగా కలిపితే పచ్చడి అంత టేస్ట్ ఉండదు, ఖరాబ్ అయిపోతుంది తొందరగా. అందుకే ఆయిల్ మొత్తం చల్లారినాక ఆవకాయ పచ్చడి కలుపుతున్నాము. నిమ్మకాయ పచ్చడి కూడా కలుపుతున్నామండి. పచ్చడి అంతా పెట్టేసి ఒక డబ్బాలు అయితే పెట్టేశారండి. లాస్ట్లో అయితే కొంచెం అన్నం వేసి కలిపేశారు. టేస్ట్ మాత్రం సూపర్ అండి, సూపర్ అదిరిపోయిందండి. సాయంత్రం పూట సండే దీపారాధన అయితే చేశానండి. మా అక్క అయితే చాయ్ అయితే పెడుతుంది, మా మమ్మీ అయితే రైస్ కడిగి పెట్టేస్తుంది, ఎందుకంటే బియ్యం మంచిగా నానతాయని. అందరం చాయ్ తాగేసి మళ్ళీ గర్జలు అయితే మొదలు పెడతామండి. పిండి అయితే మంచిగా కలిపేసి పెట్టాం కదా, ఇప్పుడైతే గర్జలు అయితే చేస్తాము. గర్జలకు సోయి అయితే రెడీ చేసామండి. గర్జలు అయితే చేస్తున్నామండి. మా అక్క, నేను, నానమ్మ, అమ్మ, పిన్ని అందరం కలిసి గర్జలు అయితే చేస్తున్నాము.
ఈరోజు అయితే కొన్ని చేస్తామండి. ఇంకా నైట్ అయిపోయింది, రేపు మళ్ళీ కొన్ని చేస్తాము. నెక్స్ట్ డే ఈవినింగ్ అండి అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు. మళ్ళీ ఇంకా కొన్ని గర్జలు అయితే చేస్తున్నాము. గర్జలు చేయడం అయితే పూర్తయిపోయినాయండి. ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా ఉదయాన్నే అన్ని పనులు చేసేసుకొని టిఫిన్ చేసేసి ఇంకా మురుకులు అయితే చేసామండి. మా పెద్దత్తయ్య మురుకులు ఉతుకుతుంది, నానమ్మనేమో పిండి కల్పిస్తుంది, మా మమ్మీ కూడా ఉతుకుతుంది మురుకులు. ఇంకా చిన్నత్తయ్య అయితేనేమో మురుకులు అయితే గోడిస్తుంది. మధ్యాహ్నం భోజనానికి అయితే వంటలు అయితే రెడీ అవుతుందండి. గుత్తి వంకాయ మసాలా కర్రీ, అలాగే టమాటా చారు కూడా చేశారు. So loud as the hours pass, we're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be. మురుకులు చేయడం అయితే పూర్తయిపోయిందండి. బాగా అయితే ఉంటేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.